ఈ స్కాఫోల్డింగ్ అనేది మనము 2 విధాలుగా చేసుకుంటాము. ఒకటి ఐరన్ స్కాఫోల్డింగ్, 2 వుడెన్ స్కాఫోల్డింగ్. వుడెన్ బల్లీస్ని వినియోగించుకుని స్కాఫోల్డింగ్ అనేది చేసుకుంటాము. అంటే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ కనుక తక్కువ ఉండేటట్లయితే బల్లీస్ కూడా వినియోగించుకుని చేస్తూ ఉంటారు. సో ఈ రెండిట్లో మనం ఏది తీసుకున్నా కూడా ఒకటి సేఫ్టీ అనేటువంటి ఫ్యాక్టర్ని మనం ప్రాపర్గా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అవుట్ సైడ్ వర్క్ జరిగేటప్పుడు నెంబర్ ఆఫ్ వర్కర్స్ దే విల్ స్టాండ్ ఆన్ ది స్కాఫోల్డింగ్ అండ్ దే విల్ డూ ది వర్క్. సో ఈ అవుట్ సైడ్ వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనము వారికి సంబంధించినటువంటి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే హైట్ పెరిగే కొద్దీ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏదైతే స్కాఫోల్డింగ్ మనం ప్రొవైడ్ చేస్తామో ఆ స్కాఫోల్డింగ్కి మనం వినియోగించేటువంటి బల్లీస్ అదే ఐరన్ స్కాఫోల్డింగ్ అయితే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్ సర్టన్ డిస్టెన్స్ ఫ్రేమింగ్ తోటి ఉంటుంది కనుక సో ఇట్ విల్ బి గుడ్ ఎనఫ్ ఫర్ టేకింగ్ ది లోడ్ ఆఫ్ ది మెటీరియల్ అండ్ మెన్ హూ is స్టాండింగ్ అప్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ది వర్క్. అలాగే వుడెన్ స్కాఫోల్డింగ్ విషయంలో కూడా అడిక్వేట్ స్ట్రెంగ్త్ ఉండేటట్టుగా మనం జాగ్రత్తగా చూసుకుని అది రెడీ చేయించుకోవాలి.